నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. వైసీపీ నేతల వరుస రాజీనామాలు జగన్ శిబిరానికి షాక్ ఇస్తున్నాయా? సిట్టింగుల స్థానచలనం దేనికి సంకేతం? తెలంగాణ ఫలితాలతో టెన్షన్ పెరిగిందా? 50 మందికి ఎక్కడా టికెట్ లేదని తేల్చేశారా? అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారా? వైసీపీ అసంతృప్తులు టీడీపీ జనసేనకు సపోర్ట్ చేస్తారా? ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. తాజాగా వైసీపీ పార్టీకి ముహూర్త బలం చాలా బలహీనంగా, వైసీపీ నాయకులకు బలంగా ఉన్నట్టు అనుకోని అదును చూసి దెబ్బ కొట్టినట్లుగా వైసీపీ పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా లేఖలు సమర్పిస్తున్నారు. జగన్ చెప్పిన 2 రాజధానుల్లో వైసీపీ నాయకులు జగన్ను అనుకోని షాక్ ఇచ్చి పార్టీకి రాజీనామా చేశారు. అలాగే రాష్ట్రంలో జగన్ నిర్మించుకున్న 2 ప్యాలెస్ల సాక్షిగా ఈ రాజీనామా లేఖలు అధిష్టానానికి చేరడం గమనించదగ్గ విషయం. అయితే తాడేపల్లి కేంద్రంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి, విశాఖ కేంద్రంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే కుమారుడు గాజువాక పార్టీ ఇన్ఛార్జి తిప్పల దేవాన్ రెడ్డి ఇన్ఛార్జి బాధ్యతల నుండి తప్పుకుంటూ పార్టీకి రాజీనామా చేశారు. ఒకవైపు దేవాన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు గాజువాక ఇన్ఛార్జి బాధ్యతలు మంత్రి అమర్నాథ్ రెడ్డికి అప్పగించారు. 2019 ఎన్నికల ముందు ఏ విధంగా అయితే వైసీపీ పార్టీలో చేరికల స్పీడ్ అందుకుందో, ఇప్పుడు అదే విధంగా ఎన్నికలకు 3 నెలల ముందు రాజీనామాల స్పీడ్ మొదలైంది. ఇది కూడా దేవుడి స్క్రిప్టులో భాగమే అంటున్నారు ప్రత్యర్థులు. అలాగే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే క్యాడర్ అంతా వైసీపీకి రాజీనామా చేసి ఆర్కేకి మద్దతుగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో తాడేపల్లిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు వైసీపీ క్యాడర్. ఇలా పార్టీ నుండి ఒక్కొక్కరుగా రాజీనామా చేసి బయటకు రావడంతో వైసీపీ పతనం మొదలైందంటూ జనసేన, టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఈ వార్తలను షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇక రాజీనామాల పర్వంలో తరువాయి వరుసలో నిలబడ్డానికి పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. వరుస రాజీనామాలతో వైసీపీ అధిష్టానంలో గుబులు మొదలవడం, ప్రతిపక్ష పార్టీలు బలం పుంజుకోవడం ఖాయమంటూ సోషల్ మీడియాలో చర్చ ఊపందుకుంటోంది. బెల్లంపాకం చుట్టూ చీమలు చేరినట్టే గెలిచే పార్టీ చుట్టే నాయకులు తిరుగుతారని రాజకీయాలలో ఒక నానుడి ఉంది. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే ఫార్ములాను పాటిస్తున్నట్లున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి పార్టీ రాజీనామా చేసి తరువాత దశలో భవిష్యత్తు కార్యాచరణ తెలియజేసే అవకాశం ఉంది. బాబు అరెస్టుతో టీడీపీకి వచ్చిన సింపతి, జనసేన పొత్తుతో వచ్చిన బలం బేరీజు వేసుకుని తెలంగాణ ఫలితాలను లెక్కలు సరిచూసుకుని రానున్న రోజులలో వైసీపీ నుండి రాజీనామాల పరంపర కొనసాగడం, ప్రతిపక్ష పార్టీలలో చేరికల అధ్యాయం మొదలవడం తథ్యమే అనిపిస్తుంది. తెలంగాణలో సంక్షేమంతో పాటు 5 అంకెల జీతం వచ్చే ఎన్నో సాఫ్ట్వేర్, ఫార్మా ఉద్యోగాలు కల్పించినా కేసీఆర్ను ఇంట్లో కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు. ఏపీలో అభివృద్ధిని పక్కన పెట్టేసి పరిశ్రమలు, పెట్టుబడులు లేకుండా సంక్షేమంపైనే నమ్మకం పెట్టుకున్న జగన్ శిబిరంలో తెలంగాణ ఫలితాలతో టెన్షన్ పెట్టుకుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇప్పటికైనా మీడియా ముందుకొచ్చి ఏది పడితే అది మాట్లాడే వైసీపీ నేతలు ఇప్పటికైనా తగ్గుతారా, లేదంటే అలానే రెచ్చిపోతారో వేచి చూడాలి. వైసీపీ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఇప్పటికీ అమల్లోకి రాలేదు. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన 2 నియోజకవర్గాలలో వైసీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది.
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభిప్రాయానికి విరుద్ధంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడింది అనే ఆరోపణతో వైసీపీ పార్టీ నుండి బహిష్కరించారు. పార్టీ నుండి బయటకు వచ్చిన శ్రీదేవి కూడా పార్టీ నిర్ణయంపై అధినాయకత్వంపై అంతే ఎదురుదాడి చేసి టీడీపీ కండువా వేసుకున్నారు. ఇలా రాజధానిలో తన చేతులతో తామే సెల్ఫ్ గోల్ చేసుకుని మొదటి వికెట్ను ప్రత్యర్థులకు అందించి వైసీపీ పార్టీ సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాస ప్రాంతమైన తాడేపల్లి కేంద్రంగా వైసీపీ సెల్ఫ్ వికెట్ రూపంలో రెండో వికెట్ను కోల్పోవడంతో మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర నలుమూలల రాజకీయం రంజుగా మారినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజీనామాలు ఇక్కడితో ఆగేవి కాదని ఇంకా చాలా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికలు సమీపించడంతో ప్రజల మూడ్ను అంచనా వేస్తూ పార్టీల కండువాలు మార్చడం రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదంటున్నారు. అలాగే కండువాలు మార్చిన రాజకీయ నాయకుల సాకులు విని నోరెళ్లబెట్టకుండా ప్రజలకు కొత్త కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పార్టీకి పార్టీ అధిష్టానానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొరకరాని కొయ్యగా మారారు. ఇప్పుడు రాజధాని ప్రాంతంలోని వైసీపీ 2 ఎమ్మెల్యేలు పార్టీని వీడడం రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలు వైసీపీ ఫ్యాన్కి గట్టి షాక్ ఇవ్వబోతున్నారనే దానికి ఇది సంకేతం కానుందా అంటూ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా స్థానిక సమస్యలు తీర్చలేకపోతున్నాం అనే అసంతృప్తితో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ నుండి వైదొలగడంతో సొంత సామాజిక వర్గం నేతలే జగన్ను నమ్మడం లేదనే వార్తను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే జగన్కు ఎదురుగాలి వీయడం ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాజీనామాల పర్వం వైసీపీపై ఎంత మేర ప్రభావం చూపబోతాయనేది. ఓవైపు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు రాజీనామాలతో జగన్కు షాక్ ఇస్తుంటే జగన్ కూడా సిట్టింగులకు స్థానచలనం కలిగిస్తూ వారికి షాక్ ఇస్తున్నారు. అంతేకాదు ఈసారి దాదాపు 50 మందికి పైగా సిట్టింగులకు టికెట్ లేదని తేల్చేశారట. తెలంగాణలో తన మిత్రుడు కేసీఆర్ చేసిన తప్పు ఏపీలో రిపీట్ కాకుండా చూసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా కొంతమంది సీనియర్లు, మంత్రులు, సన్నిహితులకు ఝలక్కిస్తున్నారు. అయితే ఇన్నాళ్లు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని జగన్ చెప్పుకొచ్చారు. 87% మంది లబ్ధిదారులు తమతోనే ఉన్నారని సర్వేల్లో తేలినట్లు పార్టీ శ్రేణులకు చెప్పుకొచ్చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా 11 నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించడం ఆయన ఆందోళనను తెలియజేస్తోంది. జగన్కు అత్యంత సన్నిహితుడైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 100 చోట్ల సిట్టింగులు గెలవలేరని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది. వైసీపీ అంతర్గత సర్వేల్లో ఓటమి తప్పదని నివేదికలు వచ్చినట్టు సమాచారం. అందుకే జగన్ 50 మందికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చినట్టు సమాచారం. అంతేకాదు కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏకంగా మంత్రులు స్థానాలని మార్చడం సంచలనమవుతోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే అయిన మంత్రి ఆదిమూలపు సురేష్కు ఈసారి ప్రతికూల పరిస్థితులున్నాయని సర్వేలో తేలింది. దీంతో ఆయనను కొండెపి పంపారు. వేమూరులో మంత్రి మేరుగ నాగార్జున, సంతనూతలపాడులో టీజీఆర్ సుధాకర్ బాబు ఓడిపోతారని పలు సర్వేలు చెప్పడంతో సుధాకర్ బాబును ఏకంగా తప్పించారు. మేరుగ నాగార్జునను సంతనూతలపాడుకు పంపించారు. ప్రతిపాడు నుంచి పోటీ చేస్తే సుచరితకు ఓటమి తప్పదని ఐపాక్ టీం నివేదికిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను తాడికొండకు పంపించారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అంతకు ముందే ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ను ఇన్ఛార్జిగా నియమించారు. శ్రీదేవి ఒత్తిడి పెంచడంతో ఆయనను తొలగించారు. ఆమె సస్పెన్షన్ తర్వాత కత్తి సురేష్ను ఇన్ఛార్జిగా పెట్టారు. ఇప్పుడు సుచరితను నియమించడంతో కత్తి సురేష్ సైతం బయటకు వెళ్లాల్సిన పరిస్థితి.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వేల్లో తేలడంతో వైసీపీ పెద్దల్లో కలవరం కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందనుకున్న చోట, బలమైన టీడీపీ నేతలు పోటీ చేస్తున్న చోట్ల సిట్టింగులను పక్కకు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే కనీసం సంప్రదించకుండా మార్పు చేస్తుండడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవాన్ రెడ్డి మనస్తాపంతోనే వైసీపీని వీడారు. అయితే దీనిని వైసీపీ పెద్దలు ఊహించలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవదని భావించేవారు పార్టీ నుంచి నిష్క్రమించినట్లు తెలుస్తోంది. రాజీనామాల పర్వం మున్ముందు మరింత తీవ్రంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో వైసీపీ శిబిరంలో అలజడి రేపుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. సంక్షేమ పథకాలనే నమ్ముకుని అభివృద్ధి మీద దృష్టి పెట్టని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో సానుకూల పవనాలు కనిపించడం లేదు. అధికారం చేపట్టగానే ఎమ్మెల్యేలతో పని లేకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యేలపై చిన్నచూపు ప్రారంభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై ఉక్కుపాదం, చంద్రబాబు అరెస్ట్, పవన్ను ఇబ్బందులు పెట్టడం, వ్యక్తిగత విమర్శలు వంటివి ప్రజల్లో మార్పు దిశగా బీజం పడడానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకోవైపు నిరుద్యోగ సమస్య తీర్చకపోవడం, పెట్టుబడులు, పరిశ్రమలు తేకపోవడం వంటివి మరింత బలమైన మైనస్ అయ్యాయి. తెలంగాణలో అన్నీ చేసిన కేసీఆర్నే ఓడించిన ప్రజలు ఏపీలో ఈసారి సంచలన తీర్పు ఇవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి రాబోయే ఎన్నికలలో ఏపీ రాజకీయ భవిష్యత్తు ఏం మలుపు తిరుగుతుందో అన్నది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.